హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాలిని నెల్లూరు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ కానీ ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ అయితే నా మార్నింగ్ వ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నానండి. నేనైతే ఇవాళ 6కి అలా లేచానండి. లేచేసి ఇంకా బయటంతా చిమ్మడానికైతే బయటకు వచ్చేసాను. పిల్లలు అయితే చిన్నపిల్లలు కదా, సో వాళ్ళైతే బయట ఎప్పుడు ఆడుతూ ఉంటారు. సో వాళ్ళు ఆడుకునే బొమ్మలన్నీ అయితే బయట వేసేస్తున్నారు. అవన్నీ అయితే తీసేసి సర్దుతూ ఉన్నాను. ఈ బొమ్మలు సర్దడానికే నాకు ఒక 30 మినిట్స్ పడుతుందండి. బొమ్మలు, బండిలు, ఇంకా వాళ్ళు ఆడుతారు కదా, అవన్నీ అయితే చాలా ఉంటాయి. అవన్నీ తీసైతే పక్కన పెడుతున్నాను. ఇంకా పిల్లలు అయితే లేలేదు. వాళ్ళు లేచే లోపల బయటంతా చిమ్మేస్తే తర్వాత వాళ్ళకి పాలు అవి కాసేయచ్చు. మళ్ళీ వాళ్ళు లేచాక చిమ్మడం అంటే చాలా కష్టం అండి. సో అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ తీసేసి అయితే నీట్గా అక్కడ పెడుతున్నాను. ఇంకా మా వాడు లేస్తే మళ్ళీ నేను తీసి పెట్టడం, వాడు వేయడం అలా చేస్తూ ఉంటాడు. ఇంకా మొత్తం ఇల్లంతా అయితే క్లీన్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మార్నింగ్ లేగానే బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చేసి ముందు బయటంతా చిమ్మేసి తర్వాతే లోపల వర్క్ అయితే స్టార్ట్ చేస్తానండి. చూడండి, బయట అయితే కొంచెం చాలా చెత్తలుగా ఉంది. అంటే బయట చెట్లు ఉన్నాయి, అవన్నీ ఆకులన్నీ రాలి పడిపోతూ ఉంటాయి. సో మనము ఇప్పుడు చిమ్మినా కూడా ఒక కొద్దిసేపటికైతే పడిపోతూ ఉంటాయి ఆకులు. అందులోనూ ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదండి, ఆకులు అనేది ఎక్కువ రాలుతూ ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి అరటి చెట్లు అండి. అరటి చెట్లు అయితే దానికైతే కాయలు అయితే కాసున్నాయి. సరే అని చెప్పేసి చూపించాను. ఇంకా ఇక్కడ చూడండి, పిల్లలు పేపర్స్ అన్నీ చెత్త అంతా వేసేస్తారండి. చిన్నపిల్లలు కదా, బాబుకేమో 3 years, పాపకేమో 1.5 years. సో ఇంకా వాళ్ళతో వేగడానికే సరిపోతుందండి. ఇంకా చూడండి, ఇక్కడ మొత్తం చిమ్ముతూ ఉన్నాను నీట్గా. ఇక్కడ ఏంటంటే కొంచెము హోమ్ టూర్లో చూపిస్తానులేండి. కొంచెము అక్కడ బయట ఫ్లోర్ వేస్తారు కదా, అక్కడ కొంచెం తగ్గించి వేశారు. అందువల్ల అక్కడ వాటర్ అయితే మొత్తం నిలబడుతూ ఉంది. ఇప్పుడే కదా రీసెంట్గానే ఇల్లు కట్టాం కదా, ఇంకా కొన్ని ఒక 3 or 4 months తర్వాత బయట కూడా నీట్గా అయితే టైల్స్ వేపిద్దామని అనుకుంటున్నామండి. ఎందుకంటే అక్కడ వాటర్ మొత్తం నిలిచిపోవడం వల్ల కొంచెం పాచిపడినట్టు అయిపోతుందండి. సో అందుకోసం అని చెప్పేసి అక్కడైతే ఫ్లోర్ అయితే వేపిద్దాం అనుకుంటున్నాము. పార్కింగ్ టైల్స్ ఉంటాయి కదా, ఆ టైల్స్ అయితే వేపిద్దాం అనుకుంటున్నాము. ఇంకా పిల్లలు అక్కడ మట్టి అదంతా పోసి కలపడం అది కూడా చేస్తూ ఉన్నారండి. దానివల్ల మట్టి కూడా అక్కడే ఉండిపోతుంది. అందుకోసమని త్వరలో అయితే టైల్స్ వేపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే చిమ్ముతూ ఉన్నానండి. నాకైతే ఎవరో తెలియదు కానీ కమెంట్స్లో అయితే కమెంట్స్ పెట్టున్నారు, అక్క పట్టీలు వేసుకోండి అక్క, చాలా బాగుంటాయి అని చెప్పేసి అయితే పెట్టున్నారు. నేను మీకు స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను. వాళ్ళ కోసం అయితే పట్టీలు అయితే వేసుకున్నానండి. ఆ రోజు కూడా వేసుకుందాం అనుకున్నాను కానీ అది కొంచెం విరిగిపోయినట్లు ఉన్నింది. సో అందుకోసం అని చెప్పేసి వేసుకోలేదు. తర్వాత అయితే పట్టీలు అయితే కొత్తవి మార్చుకుని వాళ్ళైతే వేసుకున్నాను. వాళ్ళు ఎవరో అడిగారు కదా, థ్యాంక్ యూ అండి మీరు నన్ను అంత గమనించి అడిగినందుకు. ఇంకా పట్టీలు అయితే వేసుకున్నాను. ఇంకా బయట అంతా అయితే చిమ్ముతూ ఉన్నానండి. కింద చాలా చెత్త అయితే ఉంటుంది. ఆ చెత్త అంతా నీట్గా అయితే ఊడ్చేసి మామూలుగా వీక్లీ వన్స్ అలా అయితే నీట్గా అయితే కాల్ చేస్తానండి. ఇక్కడ ఏంటంటే బయట కడిగినా ప్రాబ్లం, కడిగితే వేరే వాళ్ళ ఇంటి లోపల వెళ్ళిపోతాయండి. అందుకోసమే ఫ్రైడే ఒక్కటే కడుగుతాను, లేదా గురువారం నైట్ అయితే కడిగేస్తానండి. ఎందుకంటే మన వాటర్ అంతా వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట మనకు. ఎందుకంటే మన ఇల్లు పైన హైట్లో ఉంటుంది, కింద ఇళ్ళని కొంచెం లోలో ఉంటాయి కాబట్టి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మన పని మనం చేసుకుంటే మంచిదని చెప్పేసి నేనైతే ఒక శుక్రవారం అయితేనే కడుగుతాను. ఇక్కడైతే బయట స్టెప్స్ ఉన్నాయి కదండి, ఆ స్టెప్స్కి అయితే పెయింట్లు అన్నీ అయితే తెచ్చిపెట్టున్నాను ముగ్గులు వేపిద్దాము అనేసి. కానీ మనకైతే కుదరడం లేదు. కానీ త్వరలో అయితే వేపించాలి, ముగ్గులు అయితే వేపిస్తాను. వేపించినప్పుడు కూడా మీకు లాగ్ తీసి అయితే పెడతాను. ఇంకా ఇవాళ గురువారం కదా, గురువారం అయితే ఇంట్లో అయితే చాలా పని ఉంటుందండి. ఎందుకంటే రేపు శుక్రవారం కదా, శుక్రవారం అంటే ఇంట్లో కూడా చాలా పని ఉంటుంది. గురువారం మొత్తం ఇల్లంతా చాలా వరకు ఆల్మోస్ట్ క్లీన్ చేయాలి. ఇంకా టీవీ యూనిట్ దగ్గర కూడా చాలా చెత్త అంతా వచ్చేసింది, దుమ్మంతా వచ్చేసింది విండోస్ ద్వారా. అదంతా అయితే క్లీన్ చేయాలి. ఇంకా దేవుడి పటాలన్నీ నీట్గా క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసి ఇంకా రేపటికి దేవుడి సామాను అలాగే ఇల్లు మొత్తం అంటే నీట్గా క్లీన్ చేసేస్తే శుక్రవారంకి ఎక్కువ అనేది పని అనేది ఉండదు. ఆ వర్క్ అయితే చేయాలండి. ఇంకా రీసెంట్గా అయితే మేము 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నామండి. మేము మొత్తము 80 members అనమాట. ఏ సెక్షన్లో 40 members, బి సెక్షన్లో 40 members ఉంటారు. వాళ్ళందరిలో మాకు 32 members అయితే ఫ్రెండ్స్ అయితే
మేమందరం మీట్ అయ్యామండి. మీట్ అయ్యి వీడియో కాల్స్ కానీ చాటింగ్స్ అన్నీ చేసుకుంటా ఉంటే చాలా సంతోషంగా ఉంది. మేము 10th క్లాస్లో అయితే చాలా చాలా మెమరీస్ ఉన్నాయండి. ఆ మెమరీస్‌నన్నీ మేము షేర్ చేసుకుంటున్నాము. ఎప్పుడైనా కానీ మీకు కూడా వీడియో కాల్ అంటే నేను వీడియో కాల్ మాట్లాడేటప్పుడు మీకు లైవ్‌లో చూపిస్తాను. మా ఫ్రెండ్స్ అయితే చాలా అంటే చాలా మంచివాళ్ళండి. అంటే మేము అప్పుడు చిన్న పిల్లలం కదా! 10th క్లాస్ ఫ్రెండ్స్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు ఎప్పుడైనా కానీ. వాళ్ళతో అయితే నేను రీసెంట్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నానండి. అంటే ఏదేదో ఆలోచనలు అట్లాగా ఫ్యామిలీ గురించి, ఇంకా లైఫ్ గురించి అయన్నీ ఆలోచించుకుంటూ కొంచెం డల్‌గా, పిల్లలతో కొంచెం అలసిపోతూ అలా ఉన్నానండి. కానీ నాకు ఎప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరూ యాడ్ అయ్యారో ఈ బాధ అంతా పోయింది. వాళ్ళతో అయితే ఒక 3, 4 డేస్ నుంచి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ చేస్తున్నానంటే ఐ మీన్ వాళ్ళతో బాగా మాట్లాడడం కానీ, వాళ్ళు జోక్స్ వేయడం కానీ, నేను జోక్స్ వేయడం కానీ. అంటే మనం మనలాగా కేవలం మన ఫ్రెండ్స్ దగ్గర మాత్రమే ఉండగలుగుతామండి. పేరెంట్స్ దగ్గర భయంగా ఉంటాము. అలాగే పెళ్ళయ్యాక అత్తమామల దగ్గర కొంచెం భయంగానే ఉంటాం. మన హస్బెండ్ దగ్గర కూడా కొంచెం భయంగానే ఉంటామండి. ఎందుకంటే మనం ఏమంటే ఏం ఫీల్ అవుతారో, ఏమవుతుందో, ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుందో అని చెప్పి ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. సో మన ఫ్రెండ్స్ అయితే అలా కాదు కదండి. మనము ఎలా మాట్లాడినా వాళ్ళు తీసుకుంటారు. అలాగే మన ఒరిజినాలిటీ ఏంది అనేది మన ఫ్రెండ్స్ దగ్గర బయటపడుతుందండి. ఈ 4 డేస్ నుంచి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ చూస్తుంటే నా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ చూస్తున్నట్లే కమెంట్ కూడా చేయండి. ఇంకా మన వాళ్ళు ఎట్లాగా నా వీడియోస్ ఫాలో అవుతారు కదా, సో కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇంకొంచెం. ఇక్కడైతే అంగడికి అయితే వెళ్ళేసి పాలు అవన్నీ అయితే తెచ్చుకున్నానండి. మాకు ఇక్కడైతే బర్రె పాలు అయితే పోస్తారు. కాకపోతే పిల్లలకి పడవు, నాకు పడవు. సో మేమైతే పాల ప్యాకెట్ తెచ్చుకుంటానండి. ఇంకెళ్ళేసి ఆయిల్ ప్యాకెట్స్, ఇంకా నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకొని పాలైతే పెట్టున్నానండి గ్యాస్ స్టవ్ మీద కాఫీ తాగడానికి. ఇంకా ఇల్లంతా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. టీవీ దగ్గర చెప్పాను కదా చాలా చెత్త ఉందని, అదంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఇంకా కాఫీ తాగాలి కదా, సో బయటకైతే వచ్చేసి బ్రష్ అయితే చేస్తున్నాను. ఇంకా అయితే కొత్త బ్రష్ కూడా కొన్నానండి. మా ఇంట్లో ఏంటంటే బ్రష్లు అయితే ఉండవు నా కొడుకు వల్ల. ఇప్పుడు కొత్త బ్రష్ తోమేసి అక్కడ పెట్టామనుకో నెక్స్ట్ వాడిల్లి దాన్ని తోమేస్తాడు లేదా నమిలేస్తాడు. అందుకోసం అని చెప్పేసి ఈరోజు కొత్త బ్రష్ కూడా కొన్నానండి. కొనేసి ఇంకా ఇక్కడైతే బ్రష్ చేస్తున్నాను. పిల్లలైతే ఇంకా లేలేదు. వాళ్ళు పడుకునేసరికి నైట్ 11 అలా అయిపోతుందండి. ఇంకా లేచేసరికి 8, 8:30 అలా అయితే అయిపోతుంది. ఇంకా సరేలే వాళ్ళు లేచే లోపల టిఫిన్ అన్నీ తయారు చేద్దాంలే అని అనుకుంటూ ఉన్నాను. టిఫిన్ మొత్తం చేసేస్తే ఇంక ఒకేసారి తినేసి, బాబాయ్ ఎలాగో అంగన్వాడీ స్కూల్కే కదా వెళ్ళేది, సో వాడికి ఏం లంచ్ ఏమి అవసరం లేదు, లంచ్ అక్కడే పెడతారు. ఇంకా బయట అయితే కూర్చొని వచ్చి బ్రష్ చేస్తూ ఉన్నాను. ఇంకా బట్టలు కూడా ఉన్నాయండి, అవి మడవాలి. ఉతికైతే అంటే వాషింగ్ మిషన్ కేసు అయితే 1 డే అయిపోయింది. నైట్ మడద్దాం అనుకున్నాను. కాకపోతే పిల్లలు అరుస్తూ ఉన్నారు. ఇంకా అరుస్తూ వాళ్ళు తిరుగుతూ ఉండేసరికి ఇంకెందుకులే మార్నింగ్ మర్చుకుందాం అని చెప్పేసి వాళ్ళనైతే తీసుకువెళ్ళేసి అయితే పండేసుకున్నానండి. పండేసుకొని వాళ్ళు నిద్రపోయారో లేదో తెలియదు కానీ పాప అయితే నిద్రపోయింది. ఇంకా మా బాబు ఇంకా మా ఆయన ఇంకెప్పుడు పడుకున్నాడు కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా బ్రష్ చేసేసి అయితే లోపలికి వచ్చేసాను. కొంచెం కాఫీ అయితే తాగేసాను. కాఫీ తాగేసి ఇంకా మొబైల్ అయితే తీసుకున్నానండి. మొబైల్ తీసుకొని కామెంట్స్ ఏమైనా వచ్చాయా అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నాను. మార్నింగ్ అయితే లేగానే ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ ఫోన్ చూస్తానండి ఖచ్చితంగా. అంటే యూట్యూబ్ స్టూడియోలో చూస్తాను, ఎంత వ్యూవింగ్ వచ్చింది, ఎంత టైమింగ్ వచ్చింది, అదంతా అయితే ఒకసారి చూసుకొని మామూలుగా ఇప్పుడు వీక్లీ అనాలిసిస్ కూడా వస్తుందండి, అది కూడా ఒకసారి చూసి తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను. వ్లాగ్స్ అయితే డైలీ తీయాలనుకుంటున్నాను కానీ ఈ పిల్లలతో వాళ్ళని చూసుకునేసరికి సరిపోతుంది. అందులోనూ మొబైల్ ఎక్కువ నా దగ్గర ఉండడం లేదు. కొన్ని రీజన్స్ వల్ల అయితే వ్లాగ్స్ కూడా లేట్గా వస్తున్నాయి. బట్ అయితే ఈసారి అయితే మనకు వాచింగ్ టైమింగ్ కూడా అయిపోయిందండి. ఈసారి ఖచ్చితంగా అయితే శాలరీ అయితే తీసుకుంటాను. ఇంకా ఫోన్ చూస్తూ ఉన్నాను. ఫోన్ చూసిన తర్వాత ఇంకా బట్టలు అయితే మడవాలి. ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ అన్నీ పెట్టినాను కదండి, అవన్నీ కూడా మార్చాలి నీట్గా. ఎందుకంటే పిల్లలకి అటు ఇటు తిరుగుతూ ఉంటే కొంచెం అయితే ఫ్రిడ్జ్ అయితే తగులుతుంది. ఫ్రిడ్జ్ కూడా ఇటు సైడ్కి మారుద్దాం అనుకుంటున్నాను. మార్చేసిన తర్వాత మళ్ళీ మీకు కూడా ఇంకొకసారి కూడా చూపిస్తాను. ఇంకా కొద్దిసేపు అలా కూర్చొని ప్రశాంతంగా ఫోన్ అయితే చూసేసానండి. ఫోన్ చూసేసిన తర్వాత ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేయాలి. ఇంకా ఇల్లు చిమ్మడము, ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి, అవి తోమాలి. అవి తోమేసి
ఇంకా దివాను అన్నీ అయితే నీట్గా పరవాలి. పరిచేసిన తర్వాత ఇవాళ అయితే టిఫిన్ అయితే ఏం చేయనండి, ఎందుకంటే పుచ్చకాయ తెచ్చారు నైట్. ఆ పుచ్చకాయ అయితే కోసిచ్చేస్తాను బ్రేక్ఫాస్ట్లోకి అందరికీ. ఇంకా ఒకేసారి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తానండి, ఎందుకంటే పుచ్చకాయ ఉంది కదా, అది హాఫ్ కట్ చేసేస్తున్నాము. ఇంకా హాఫ్ అయితే ఇచ్చేసామనుకోండి వాళ్ళు తినేస్తారు. ఇంకా బట్టలు మడవాలి. బట్టలు మడిచేసి ఎవరి ర్యాక్లో వాళ్ళ బట్టలు కనిపెట్టేస్తే ఇంకా మార్నింగ్ పని అయిపోయినట్టండి. మార్నింగ్ పని అయిపోయిన తర్వాత ఇంకేముంది, ఈ బట్టలు ఎన్నిసార్లు సర్దినా కూడా ఎవరి ర్యాక్లో వాళ్ళు పెట్టినా కూడా లాగేస్తారు. కొన్నిసార్లు నేను కూడా అంతే అండి, విసుగు వచ్చేసి బట్టలు కానీ దొరకకపోతే అన్నీ లాగేస్తాను. మళ్ళీ అవి కూర్చొని సర్దుకునేసరికి సరిపోతుంది. ఇంకెప్పుడైనా బట్టలు మొత్తం సర్దాలి అన్నప్పుడు, ఎప్పుడైనా మా చెల్లి వాళ్ళు మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే, మా చెల్లి ఏంది బట్టలన్నీ ఇట్లా ఉన్నాయని చెప్పేసి తీసి అన్నీ నీట్గా అయితే మడత పెట్టదండి. మడత పెట్టేసి ర్యాక్లో నీట్గా బీరువాలో సర్దుద్ది. సర్దిన తర్వాత కూడా నేను ఏమన్నా అక్కడ కనిపించకపోతే చాలు అన్నీ లాగేస్తాను. లాగేసి పక్కన వేసేస్తాను. చిన్నప్పటి నుంచి కూడా అంతే అండి, నేను మా చెల్లి ఉంటాం కదా, ఇద్దరు బట్టలు ఒక ర్యాక్లో పెట్టుకుంటాము. పెట్టుకున్నప్పుడు పాప మా అమ్మ ఏమో బట్టలు నీట్గా పెట్టుకుంటుంది, నేనేంటంటే అట్లా లాగేయడం, ఏది కావాలంటే అది తీసుకొని వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉంటాను. మీరు కూడా మీ సిస్టర్స్తో ఇలాగైనా? కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే కొంచెం అయితే మారానులేండి బట్టల విషయంలో కానీ. అంటే ఉతకడం అంటే బట్టలు ఎలా వాడాలి అని చెప్పేసి అయితే తెలుసుకున్నాను. అంటే అట్ట లాగేసి చేసేస్తే మళ్ళీ నేనే కదా మర్చుకోవాల్సింది. అప్పుడంటే మా చెల్లి సర్దేది, ఇప్పుడైతే నేనే చేసుకోవాలి కదా. సో ఆ లాగడం అయితే కొంచెం తగ్గించాను. ఇంకా బట్టలు అయితే ఇక్కడన్నీ మడుస్తున్నాను. అప్పుడు నా అలవాటు ఇప్పుడు మా ఆయనకు వచ్చిందనమాట. మా ఆయన ఏదైనా ఒకటి కనిపిపోతే అన్నీ లాగేసి పక్కన వేసేస్తాడు. వేసేసిన తర్వాత అవన్నీ మళ్ళీ నేను సర్దుకోవాల్సి వస్తుంది. ఇంకా చిన్నప్పుడైతే బట్టలు మడిచేది ఆ పని అంతా మా చెల్లి చేసేదనమాట. మా చెల్లి అయితే పాపం నీట్గా మడిచి ర్యాక్లో సర్దేది. ఇంకా చిన్నప్పుడైతే నేను మా అమ్మ శారీస్ ఉంటాయి కదండి, మా అమ్మ శారీస్ ఏంటంటే మడవాలి. మడిచేటప్పుడైతే నాకు రాదు శారీస్ మడవడం. నేను మా చెల్లి ఇద్దరం చెరొక పక్కన పెట్టుకొని శారీ అనేది ఫోల్డ్ చేస్తూ ఉండేవాళ్ళం అండి. ఫోల్డ్ చేసేటప్పుడు ఆ శారీని మడవలేక, అంటే ఇద్దరం చెరొక పక్కన పెట్టుకుంటే నువ్వు పెట్టుకొని నేను పట్టుకోమని మా చెల్లికి ఇస్తే, మా చెల్లి ఏంటంటే వదిలేసేది. పాపం చిన్న అమ్మాయి కదా, పాపం మా చెల్లిని అయితే నేను చాలా బాగా కొట్టేది. ఏంది చీర పట్టుకోవడం కూడా రాదా అని చెప్పేసి. చిన్నప్పుడైతే మా చెల్లిని చాలా అయితే కొట్టానండి. ఎందుకోసం అంటే మా అమ్మ అయితే చిన్నప్పుడైతే హాస్పిటల్లో అయితే పనికి వెళ్ళేదండి. ఇంకా నేను మా చెల్లి ఉండేవాళ్ళం. మా నాన్నేమో ఆటోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా మా చెల్లేమో వెళ్ళేసి పిల్లలతో ఆడుతూ అలా ఉండేది. నాకేమో పిల్లలతో అట్లా ఆడుతూ ఉంటే నచ్చేది కాదు. ఇంకా ఊరికే రా అని చెప్పేసి ఆ పిల్లని పాపం విసిగిస్తూ ఉండేది. విసిగిచ్చి బాగా కొట్టేదండి. ఎందుకు వెళ్తావు, వెళ్ళబాకు అని చెప్పేసి. అవన్నీ అప్పుడైతే బాధ, కానీ ఇప్పుడైతే చాలా స్వీట్ మెమరీస్ అండి. ఇంకా నేను అప్పుడైతే హాస్టల్లో చదువుకునేదాన్ని కదా, సో ఎక్కువ నేను హాస్టల్లోనే ఉండేది. ఎప్పుడో ఫెస్టివల్స్కి అలాగైతేనే మమ్మల్ని ఇంటికి పంపించేవాళ్ళు. వచ్చినప్పుడు ఏంటంటే ఇద్దరం బాగా తన్నుకునేవాళ్ళం. పాపం మా అమ్మాయి ఏమనేది కాదు, మా చెల్లి నేనే కొడుతూ అట్లా ఉండేదాన్ని. ఇంకా హాస్టల్కి వెళ్ళినప్పుడు మాత్రం మా చెల్లి మీద అయితే చాలా దిగులేసేది నాకు. అయ్యో మా చెల్లిని కొట్టాను, అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్పేసి ఒక్కదాన్ని దుప్పటి కప్పుకొని పడుకొని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. హాస్టల్కి వెళ్ళినప్పుడు అయితే మా చెల్లి మీద అంటే చాలా ప్రేమ వచ్చేసేది. అంటే మనం దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఆ రిలేషన్ గురించి మనకు అర్థం కాదండి, మనకు దూరమైనప్పుడే తెలుస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా నేను చాలా ఫేస్ చేసేసాను. అవి కూడా మీకు చెప్తాను తొందరలో అంటే సిచ్యువేషన్ బట్టి నాకు ఎప్పుడైతే బాధ కలుగుతుందో ఆ రోజు చాలామంది అయితే బయటికి రావాల్సి వస్తారు. ఆ టైం కూడా చాలామంది చాలా విధాలుగా అయితే బాధ పెట్టారండి. ఆ బాధ పెట్టిన విషయాలన్నీ కూడా నేను ఇప్పుడు అనుకుంటున్నాను, ఎందుకులే మనం ఒకరి గురించి చెప్పకుండా ఉండడం మంచిది అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే మనం ఒక్కొక్కసారి భరిస్తే ఏం కాదులే అనిపిస్తుంది. ఇంకొకసారి ఏమనిపిస్తుంది అంటే ఎందుకు భరించాల్సిన అవసరం ఏముంది అనే విధంగా అయితే అనిపిస్తుంది. సో అలాంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. తొందరలోనే అవి కూడా మీకు షేర్ చేస్తాను. అంటే నా లైఫ్ స్టైల్ని షేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నా జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని అయితే నేను షేర్ చేస్తాను. ఇంకా కొందరు ఉన్నారండి, వాళ్ళు 24 hours నా మీదే ఎత్తుకుంటారు. నా పైనే పని వాళ్ళకి. 24 గంటలు నేనేం చేస్తున్నాను, నేను ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్టులు పెడుతున్నాను, నేను ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాను, నా ట్రూ కాలర్ని అవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. అది చెక్ చేసేది కూడా ఎవరో కాదండి, ఒక లేడీ అయితే చెక్ చేస్తూ ఉంటుంది.
అది కూడా చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. 24 అవర్స్ నన్నైతే ఒకటే టార్చర్ అండి. ఆ టార్చర్ అయితే భరించలేకపోతున్నాను. భరించలేనప్పుడు ఏం చేయాలండి, బాధను పంచుకోవాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి పంచుకుంటాను. ఇంక నుంచి నా జోలికి వచ్చినా, నాదేమన్నా మాట్లాడినా నేనైతే ఇంక నుంచి అయితే ఎవరేమనుకున్నా పర్లేదండి, సోషల్ మీడియాలో పెట్టాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా కూడా సోషల్ మీడియాలో అయితే పెడతానండి. పెట్టి నేను ఏందో కూడా చూపిస్తాను. నేను ఇప్పటి వరకు అయితే చాలా కామ్గా ఉన్నాను. కామ్గా ఉన్నా కూడా నన్ను రెచ్చగొడుతూ అలా ఉన్నారు. నన్ను రెచ్చగొడితే ఏం కాదండి, నాకేమీ సిగ్గు ఆయనతో పడాల్సిన అవసరం లేదు. బట్ నన్నైతే చాలా విధంగా టార్చర్ చేస్తున్నారు. ఆ టార్చర్ని అంతా అయితే ఖచ్చితంగా అయితే నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. సో ఈ రోజు నుంచి అయినా కూడా మీ పాటికి మీరు ఉంటే మంచిది. లేదంటే ఎవరైనా చూడను, అది ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే, నన్ను కానీ బాధపడితే నేను వాళ్ళనైతే ఖచ్చితంగా వదలనండి. ఇంకా చూడండి, ఇక్కడైతే ఇంకా అక్కడంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసేసుకొని అవన్నీ సర్దాలండి. అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. సారీ అండి, ఈ వీడియోలో కానీ ఏమన్నా కానీ ఈ వ్లాగ్లో తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి. ఎందుకంటే నా పర్సనల్ విషయాలు కూడా నేను షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అంటే నాకు ఎంత బాధ కలిగితే ఆ విషయాలతో చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎప్పటికైనా మన బాధని ఒకరితో పంచుకుంటే బాధ అనేది పోతుంది అని అంటారు. సో నేనైతే ఇంక నుంచి ఈ ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయాలని అనుకోవడం లేదండి. ఎవరేమనుకున్నా నాకు బాధ కలిగితే నేను చేస్తాను. సో నా పాటికి నేనున్నా, మనశ్శాంతిగా ఉన్నా, నా పిల్లలతో నేనున్నా కూడా నన్ను ఏదో ఒక విధంగా టార్చర్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ ఏంటంటే నేనేందో కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. చూపించి తర్వాత మాట్లాడదాం. చూడండి, ఇక్కడైతే ఇవన్నీ తీసి సర్దుకుంటున్నా కూడా ఏదో లేనిపోని ఆలోచనలండి. ఆలోచనలతోనే అసలు మనసు అనేది ప్రశాంతంగా లేకుండా పోతుంది. ఒక 2 డేస్ నుంచి అట్లాగా ఎందుకురా స్వామి బతకడం అనేసి కొన్నిసార్లు అనిపిస్తుంది. ఈ విసుగు అయితే పడలేకపోతున్నాం. కాకపోతే మనము మన హ్యాపీనెస్ చూసుకొని మనం కానీ పోయామనుకోండి, మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. సో అందుకోసం అని చెప్పేసి ఒకరి కోసం మనం ఏందండి చనిపోవాలనిపించడం అలాంటివన్నీ అనిపిస్తూ ఉంది. కాకపోతే అవన్నీ అవసరం లేదని చెప్పేసి మన పిల్లల్ని మనం ఉన్నప్పుడే చూసుకునే వాళ్ళు లేరు, ఇంకా మనం వెళ్ళిపోతే అని చెప్పేసి అన్నీ ఆలోచించి అయితే సైలెంట్గా అయితే ఉండిపోతున్నానండి. ఇంకా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక లాగుతో మళ్ళీ మీ ముందుంటాను. నేను మీ శాలిని. బాయ్ ఫ్రెండ్స్.